షలోమ్. రాజ్య సువార్త వీక్షకులందరికీ సమాధానము కలుగునుగాక. గత వారంలో మనము మెస్సయ్య అనుసరించిన విధానాలను మనము కొన్ని నేర్చుకుని ఉన్నాము. విశ్రాంతి దినము మన జీవితంలో చాలా ప్రాముఖ్యము. మరికొన్ని విశ్రాంతి దినమునకు చెందిన సంగతులను పరిశీలిద్దాము. మొదటిగా హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. కాబట్టి యాహవే ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా పరమతండ్రి తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదము అని తన ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నదని మనలను ప్రేమించిన తండ్రి మనతో మాట్లాడుతున్నారు. ఇంకా కీర్తనలు 95:10 నుండి 11 వరకు చూస్తే, 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి వారు హృదయమును తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటుని, కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసిననియు పరిశుద్ధాత్మ ఈ విధంగా చెప్పుచున్నాడు. ఇవే మాటలు హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 10 మరియు 11వ వచనంలో కూడా చెబుతున్నారు. ఆయన విసిగిపోయినట్లు చూస్తున్నాము. అంటే ఈ విషయంలో మనము తండ్రికి బాధ కలిగిస్తున్నట్లు గ్రహించాలి. అలాగే హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను, ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపంతో ప్రమాణం చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించున్నాము అని వ్రాయబడి ఉన్నది. అంటే విశ్వాసులే ఆ విశ్రాంతి దినమును అనుసరిస్తున్నట్లుగా చూస్తున్నాము. ఇన్ని చోట్ల పరమతండ్రి మనకు విశ్రాంతి దినమును గురించి స్పష్టంగా చెబుతున్నారు. తండ్రి ఈ విషయంలో విసిగినట్లు, కోపం కూడా వచ్చినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి మనమందరం కూడా ఈ విషయంలో పరమతండ్రిని సంతోషపరచడానికి ప్రయత్నం చేద్దాము. చాలామంది విశ్రాంతి దినము శనివారమే అని, దానికి రుజువేమిటి అని అడుగుతున్నారు. ఒకసారి మత్తయి 28వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, విశ్రాంతి దినం గడిచిపోయిన తరువాత ఆదివారమున అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ శనివారము గడిచిన తరువాతే కదా ఆదివారం వచ్చేది. ఆలోచించండి. ఇక్కడ చాలా స్పష్టంగా శనివారమే విశ్రాంతి దినముగా ఉన్నదని గ్రహింపగలరు. ఒక దినం అనగా ఒక రాత్రి మరియు ఒక పగలు, అంటే ఒక సూర్యాస్తమయము నుండి మరుసటి రోజు సూర్యాస్తమయము వరకు ఒక దినం. మరి 7వ రోజు అనగా శనివారము విశ్రాంతి దినము అనడానికి రుజువు ఏమిటి అని మీరు అనుకోవచ్చు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనంలో విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున అని వ్రాయబడి ఉంది. అంటే ఆదివారమునకు ముందు దినము విశ్రాంతి దినము, శనివారము అని గ్రహించవచ్చు. ఆ విశ్రాంతి దినమునకు అధిపతి తండ్రి. ఎలా అంటే మార్కు సువార్త 2వ అధ్యాయం 27వ వచనంలో, మరియు విశ్రాంతి దినము మనుష్యుల కొరకే నియమింపబడిను గాని మనుష్యులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు, అందువల్ల మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు అధిపతి అయి ఉన్నాడు అని వ్రాయబడింది. అలాగే పునరుద్ధాన దినము కూడా 7వ రోజు. అదెలా అంటే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనంలో చెప్పినట్టు, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. అనగా ఆయన మరణం అర్ధవారం అంటే బుధవారం జరిగింది. యోనా ప్రవచనం ప్రకారం 3 రాత్రుళ్ళు 3 పగళ్ళు మనుష్య కుమారుడు భూగర్భంలో ఉండును. మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనం ప్రకారం కూడా ఆయన పునరుత్థాన దినం 7వ రోజున వచ్చింది. పేతురు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనమును చూద్దాము. ఏమనగా యావే దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి అని వ్రాయబడి ఉన్నది. ఇందులో అద్భుతమైన మర్మము దాగి ఉన్నది. అలాగే ఆదాము ఏ రోజున సృష్టింపబడ్డాడు? 6వ రోజున.
అలాగే విశ్రాంతి దినముగా ఏ రోజు అని తండ్రి చెప్పారు? 7వ రోజున. గమనించండి, ఇక్కడ 7 దినాలని మనము చూస్తున్నాము. అంటే ఒక దినము 1000 సంవత్సరముల లెక్క చొప్పున 7 దినములు అనగా 7000 సంవత్సరములని గ్రహించాలి మనం. అలాగా ఆదాము అనగా మనుష్యునికి 6 దినములు ఇచ్చారు, అంటే 6000 సంవత్సరములని అర్థం. మరి 6000 సంవత్సరములు పూర్తి అయిన తర్వాత 7000 సంవత్సరంలో మనము అడుగు పెడతాము, అంటే 1000 ఏళ్ల రాజ్యం. కాబట్టి ఎవరైతే ఈ 7వ దినము విశ్రాంతిలో అడుగు పెడతారో వారికే ఆ 1000 ఏళ్ల రాజ్యమునకు వెళ్ళే అర్హత ఉంటుందని ప్రతి ఒక్కరూ గమనించాలని మనవి చేస్తున్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనములో ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనాను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము అని వ్రాయబడి ఉన్న ప్రకారము మనం అందరం కూడా భయము కలిగి పరిశుద్ధ విశ్రాంతి దినము ఆచరించడానికి ప్రయత్నం చేద్దాము. మరలా తరువాతి వారంలో ఈ విశ్రాంతి దినము శనివారం నుండి ఆదివారానికి ఎలా మార్చబడినదో తెలుసుకుందాము. అందరికీ షలోం. గడచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. విశ్రాంతి దినము గడచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. విశ్రాంతి దినము యావే
మురిసిపో